అనుమతి లేకుండా మారణాయుధాలను చేతబట్టి రీల్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు అప్లోడ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న 3 యువకుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అవేష్ చౌస్, మతీనుద్దీన్, షేక్ ఆదిల్ అనే 3 యువకులు మతిన్ మాఫియా పేరుతో ఒక ముఠాగా ఏర్పడ్డట్లు తెలిపారు. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై, ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ రోజు ఉదయం పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు చూసి పారిపోతున్న వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. తమదైన శైలిలో విచారించడంతో నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి డమ్మీ తుపాకీతో పాటు 3 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా సోషల్ మీడియా మోజులో పడి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరి పోస్టులను సోషల్ మీడియా మానిటరీ సెల్ గమనిస్తూ ఉంటుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పట్టుకున్న యువకులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. యువకులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను ఆమె అభినందించారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన ఇక్కడే డిపిఓ ఆఫీస్లో మనం ఒక సెల్ సెపరేట్గా చేసి దానికోసం సెపరేట్ స్టాఫ్ని పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. నిర్మల్కి సంబంధించిన ఎవరైనా ఏమన్నా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినా లేదా అరాచకమైన పోస్టులు పెట్టినా వాళ్ళని మానిటర్ చేయాలని మేము లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మతిన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అజ్వేల్ చార్జ్ తర్వాత షేక్ మతీనుద్దీన్ అండ్ షేక్ ఆదిల్ వీళ్ళ 3 కలిపి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళు ఈ జల్సాలకి బాగా అలవాటు పడి వీళ్ళు ఆన్లైన్లో కత్తులు కొన్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక పిస్టల్ కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి దోపిడీకి పాల్పడడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు. నైట్ బాగా లేట్ నైట్లో బస్టాండ్లో ఎవరైనా బస్సు తప్పిపోయిన వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ బస్కి ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు, పట్టుకుని నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు చిన్న దోపిడీలు చేయడము లేదా నగర శివారులో మనకి ఎవరైనా జంటలుగా ఉంటే వాళ్ళు బెదిరించడము, దోపిడీకి పాల్పడడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు నిర్మల్ పట్టణ పోలీసులు డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ 3 అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 3 సెల్ ఫోన్స్, ఒక ఈ వెపన్ సీజ్ చేయడం జరిగింది.